అగ్రికల్చర్‌లో మార్పు రావాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో ఉండే అధికారులు వీఏఏ వీళ్ళంతా కూడా దాదాపు 3, 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అధికారులు పెద్ద మొత్తంలో అవగాహన సదస్సునైతే నిర్వహించినటువంటి పరిస్థితి. ఒంగోలులో మొత్తం ఈ సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఉన్నారో వ్యవసాయ రంగానికి సంబంధించి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే పొగాకు కావచ్చు, తర్వాత పొగాకు చాలా వరకు పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంటుంది. అది పొగాకు పీల్చుకోవడం కానీ, పండించడం కానీ ఇదంతా కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మనగడకు సైతం ఇబ్బంది అవుతుంది. దాని ప్లేస్‌లో ఇతర తృణధాన్యాలు, చిరుధాన్యాలు, ఇతర పంటల్ని ప్రోత్సహించే విధంగా అయితే వీళ్ళు ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాట్లాడదాం ఇలాంటి అవగాహన కార్యక్రమం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే అంశం పైన దీనికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, మాట్లాడదాం. ఇట్లా చూడొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రతి ఒక్క వ్యవసాయదారులు కావచ్చు చాలా రోజులుగా ఈ పొగాకు పంటని అంతా వినియోగిస్తున్నారు. పొగాకు పంటను సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి మీరు కొత్తగా తీసుకొచ్చి పొగాకు పంటను వేయొద్దు అని ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి? మానేస్తే ఎట్లా ఉంటుంది? ఉంటే ఎట్లా ఉంటుంది? నా పేరు శ్రావణ్ కుమార్. నేను కొత్తపట్నంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా జిల్లా వ్యవసాయ అధికారి గారు, మా జేడీఏ గారు, నెక్స్ట్ మన ఒంగోలు ఆర్డీఓ గారు ఆదేశం ప్రకారం ఈరోజు ఉదయం 9 గంటలకి ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి, సింగరాకొండ, ఒంగోలు సబ్ డివిజన్స్లో ఉన్న వ్యవసాయ సహాయకులు అందరూ కూడా ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొని ముఖ్యంగా ఈ నల్ల పొగాకు బర్లీ, తెల్ల పొగాకు బర్లీని వీటికి ఆల్టర్నేట్గా ఏవైతే ఉన్నాయో మనకి చిరుధాన్యాలు, ప్రకృతి సేద్యం కింద పంటలు పండించేదానికి సంబంధించి, నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా భూమికి సారం పెరగడానికి పచ్చిరొట్టు ఎరువులు అనగా జీలుగు, జనుము, పిల్లిపెసర ఇవి గవర్నమెంట్ మనకి ముఖ్యంగా సబ్సిడీ కింద ఇస్తుంది. మనకి 1 కేజీ విత్తనము జనుము కావాలంటే బయట 120, కానీ మనకి గవర్నమెంట్ సబ్సిడీ కింద 54 రూపాయలకే మనకు అందజేస్తున్నారు. ఇట్లా ఈ పొగాకు వల్ల ముఖ్యంగా రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారని, ఎక్కువగా అప్పులు చేసి పండించడం వల్ల ఆత్మహత్యలకి కొంత ఇబ్బందులకరంగా ఇట్లా పరిస్థితులు ఏర్పడుతున్నాయని గవర్నమెంట్ వీటి గురించి ఒక చర్యలు తీసుకోవడంలో భాగంగా గవర్నమెంట్ కొన్ని ప్రోత్సాహాలు కూడా రైతులకు అందజేస్తూ సబ్సిడీలు కూడా రిలీజ్ చేస్తూ సకాలంలో చిరుధాన్యాలు, పచ్చిరొట్టు ఎరువులు, ఆల్టర్నేట్గా నువ్వులు కానీ, కుసుము కానీ ఇట్లా నూనె గింజ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సకాలంలో సాగు చేసుకోవడం వల్ల రైతులకి కొంత అప్పుల నుంచి ఉపశమనం కలిగిద్ది, భూమికి సారం పెరిగిద్ది. ముఖ్యంగా ఏవైతే యూరియాకి ఆల్టర్నేట్గా నానో యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనకి సబ్సిడీ కింద ఇస్తున్నారో ఆ నానో యూరియా కూడా వాడటం వల్ల మనకి పంటకి మరి ఎక్కువగా యూరియా వాడటం దానికంటే కూడా ఎక్కువగా మనకి పంటకి దిగుబడి వస్తుంది. నెక్స్ట్ ఖర్చులు తగ్గుతాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి దిగుబడి కూడా పెరుగుతుంది అనే విధంగా గవర్నమెంట్ మనకు ప్రోత్సాహం అనేది చేస్తుంది. దీని గురించి 2 రోజుల క్రితం మేము వ్యవసాయ సహాయకులుగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మా అధికారుల ద్వారా మేము ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. మీటింగ్స్ కూడా పెట్టాము. ఈరోజు జిల్లా స్థాయిలో మా గౌరవ డిఏఓ గారు, ఆర్డీఓ గారు, గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి నెల్లూరు బస్ స్టాండ్ దాకా మేము ర్యాలీ అనేది అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మా గ్రామంలో ఉన్న ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు పిలిపించి వాళ్ళ ద్వారా కూడా ఈ అవగాహన సదస్సు అనేది రైతుల్లో ముఖ్యంగా రైతులకి తెలియజేయడానికి తీసుకుని వెళ్ళడానికి ముఖ్య చర్యలుగా తీసుకున్నాము. ముఖ్యంగా రైతులకు ఇది ఒకటి ఫ్యూచర్లో రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒకవేళ కనుక ఇవి మీరు చెప్పిన విధంగా పొగాకుని ఆపేసి ఇతర పంటలు పండిస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? పొగాకు అనేది ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇప్పుడు ఆపేయమంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మనకి ఆపేయమనే స్లోగన్స్ స్టార్ట్ చేసాము. ఎందుకు అని అంటే ఇంతకుముందు ఉన్న రేట్ని బట్టి ఎక్కువ వేస్తున్నారు, కానీ ఇప్పుడైతే రేట్ లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ స్లోగన్ స్టార్ట్ చేయడం జరిగింది, పొగాకు ఆపేద్దామనే స్లోగన్. ఆపేయడం వల్ల అంటే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందా? మరి ఇప్పుడు చాలా రోజులు అలవాటు అయిపోయినటువంటి ప్రజలు ఇది పొగాకు కావచ్చు, నల్లబర్రి, తెల్లబర్రి ఇట్లాంటివి, ఇప్పుడు మీరు ఇచ్చే పంటలు ఏదైతే మార్పిడి చేయాలి, పంటలు భూసారం పెరుగుతుందనే ఒక అవగాహన చెప్తున్నారు కదా, దానివల్ల రైతులకు గిట్టుబాటు అవుతుందా? మరి ఆరోగ్యం దృష్ట్యా చూసుకుంటే మనం వేసే ఇప్పుడు చిరుధాన్యాలు అయితేనేమి ఏవైతేనేమి ఆరోగ్యానికి మంచిదే. ఇప్పుడు అవగాహన పెరుగుతుంది ఆరోగ్యం మీద, ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ టాపిక్స్ నడుస్తున్నాయి కాబట్టి చిరుధాన్యాలు ఇవన్నీ మంచిదే రైతులకి. కాస్ట్ పరంగా కూడా మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. నుంచి ఎట్లా స్పందన వస్తుంది? మరి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రోగ్రాం బట్టి రైతులు అవగాహన చేస్తున్నారు కదా, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? ప్రస్తుతం అయితే సడన్గా మారాయమంటే కష్టంగానే ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా కాకపోతే చిన్నగా ఎక్కువ వేసేవాళ్ళు, ఒక 10 ఎకరాలు వేసేవాళ్ళు కొంచెం ఒక 7 ఎకరాలు 5 ఎకరాలు అలా తగ్గించుకొని 3 ఎకరాలు ఇవి వేసుకోవడం అలాంటివి స్టార్ట్ చేస్తే వాళ్ళకి కొంచెం వెసులుబాటుగా ఉండిద్ది. ఈ తక్కువ స్థాయిలో వేసుకుంటారు కాబట్టి
కొంచెం మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవడానికి టైం దొరికిద్ది. నెక్స్ట్ టైం పెంచుకున్న తర్వాత మార్కెట్ వాల్యూని బట్టి అవసరాన్ని బట్టి ఎక్కడ అమ్మాలో కూడా వాళ్ళు ముందు నుంచే తెలుసుకుంటారు. అందువల్ల మనం ప్రస్తుతం ప్రమోట్ చేస్తున్నాం. ముఖ్యంగా యూరియాని తగ్గించాలి, తగ్గించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి, భూసారంతో కాపాడే విధంగా ఉంటుంది, నానో ఎరువులు వాడాలి, నానో యూరియా వాడాలని ఒక అంశం ప్రమోట్ చేస్తున్నారు. ఎట్లా దానివల్ల బెనిఫిట్స్ ఏంది అసలు? మామూలుగా అయితే ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఒక బస్తా ఒక ఎకరాకు అవసరం అయితే అధికంగా వాడుతున్నారు. ఎట్లా అంటే ఒక రైతు 2 బస్తాలు వాడారంటే నేను 3 వాడాలి. అలా వాడటం వల్ల ఏంటంటే మనకి యూరియా కన్జంప్షన్ ఒకటి వస్తుంది. తర్వాత యూరియా ఎక్కువ వాడటం వల్ల ఏంటంటే మనకి వాటర్ క్వాలిటీ తగ్గిపోతుంది. సాయిల్లో ఫర్టిలైజర్ క్వాంటిటీ పెరిగేదను సాయిల్ పాడవుతుంది. అందుకని చెప్పి యూరియా తగ్గించమని వాడుతున్నాము. ఇప్పుడు వచ్చిన నానో యూరియా వల్ల ఏంటంటే యూరియా ఒక అరబస్తా నేలలో వేసుకొని ఒక 1/2 లీటర్ బాటిల్ పైపాటుగా ఇవ్వడం వల్ల నేల బాగుంటుంది, యూరియా వాడటము తగ్గుతుంది, యూరియా కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ప్లస్ ఏంటంటే ఫర్టిలైజర్స్ కూడా తక్కువ, మనకి పంటకి ఎంత అవసరమో సాయిల్ శాంపిల్స్ చేస్తున్నాం మేమంతా. సాయిల్ శాంపిల్ బేస్డ్గా ఫర్టిలైజర్స్ కానీ వాడితే రైతులు వాళ్ళకి వచ్చే దిగుబడి ఏమాత్రం తగ్గదు, అలాగే ఉంటుంది. సో వాళ్ళు అలా చేసుకోవడం బాగుంటుంది. మార్పు కోసం ఇట్లాంటి కొత్త కొత్త పద్ధతులు చాలా రోజులుగా ఇట్లాంటి రైతులకు చెప్తున్నప్పటికీ రైతులు వాళ్ళు ఏదైతే పండిస్తున్నారో అదే అలాగే కొనసాగిస్తున్నారు. మీరు ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్తో ఇది భవిష్యత్ తరాలు బాగుండాలని చేస్తున్నటువంటి ఇట్లాంటి సబ్జెక్ట్తో రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుంది, రైతులు ఒకవేళ నిజంగా మారితే కనుక వాళ్ళకి ఎట్లా ఉంటుంది, అసలు మారుతారని అనుకుంటున్నాను? మారాలి. ఎందుకంటే అసలు యూరియా ఫస్ట్ ప్రమోట్ చేసిందే మా అగ్రికల్చర్ వాళ్ళు. తర్వాత ఇప్పుడు మళ్ళీ తగ్గించమంటున్నాం. ఎందుకంటే అప్పుడు ఉన్న కన్జంప్షన్ ప్రకారము మనకి ఆహార నియంత్రణకు ఆహార పెంచడం కోసం ఆహార పదార్థాలు పెంచడం కోసం యూరియాని ప్రమోట్ చేశాము. కాకపోతే ఏంటంటే ఏదైనా అధికంగా వాడితే ప్రమాదమే. అందుకని చెప్పి ఇప్పుడు దాన్ని తగ్గించమంటున్నాం. ఇప్పుడైతే యూరియా తగ్గించడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసారంటే చాలా చోట్ల ప్రకృతి వ్యవసాయమే వాడుతున్నారు. మనకి ఎవ్రీ వీకెండ్లో కూడా ఇక్కడ పెడుతున్నారు స్టాల్స్ కూడా ప్రకృతి వ్యవసాయము. మ్యాక్సిమం ఎరువులు తగ్గించమనే చెప్తున్నాం. దానివల్ల తగ్గిస్తే ఏంటంటే వాళ్ళకి హెల్త్ బాగుంటుంది. మెయిన్ మీరు చూస్తున్నారు చాలా మందిలో చిన్న పిల్లలకే ఇప్పుడు క్యాన్సర్స్ రావడము, కిడ్నీ ప్రాబ్లము, సమ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే మేము రైతులను తగ్గించమని చెప్తున్నాము. చూడొచ్చు, మొత్తానికి వ్యవసాయదారులు చాలా రోజులుగా ఏదైతే పంటలు ఉన్నాయో ప్రస్తుతం కొనసాగించే పంటలనే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో దిగుబడి వస్తుందని చెప్పేసి ఒకరిని చూసి ఒకరు ఇట్లాంటిదే అవలంబిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా పొగాకు సంబంధించి చూస్తే నల్లబల్లి తెల్లబల్లి 2 ఉంటాయి. ఇది చాలా ఏళ్ళుగా పొగాకుని సంబంధించి పండించే రైతులు అయితే అట్లానే కొనసాగిస్తున్నారు, అదే కంటిన్యూ చేస్తున్నారు. అట్లా ఉండడం వల్ల భావి తరాలకు సైతం ఇబ్బంది అవుతుంది. ఆ పొగాకుతోటి సిగరెట్లు ఇట్లాంటివి తయారు చేస్తారు కాబట్టి అది ఎంతో కొంత తగ్గిస్తే మానవాళికి ఇంకా బాగుంటుందని చెప్పి ఒక అవగాహన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. మరి ఒకవైపు ఎరువులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఎరువుల ఇష్యూ అయితే మొత్తం రాష్ట్రాన్నే కుదిపివేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుత తరుణంలో. మరి ఎరువుల్ని వినియోగం తగ్గించాలి, దానివల్ల మరింత పంటలకు సంబంధించి దిగుబడి కావచ్చు, ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ప్రస్తుతం యూజ్ చేస్తున్నటువంటి రసాయన ఎరువుల వల్ల అనేక ప్రమాదాలు సైతం పొంచి ఉన్నాయి. ఎందుకంటే మాటిమాటికి వినియోగం చేయడం వల్ల దాంట్లో ఆ రసాయనాల ఎఫెక్ట్ సైతం ధాన్యంలో పడుతుంది. అందుకే ఒకవైపు ప్రకృతి వ్యవసాయం సైతం ఇట్లాంటి అవగాహనతో మొత్తం ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రజలు సైతం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఆదరిస్తున్నారు. కెమికల్ అంటే ఏదైతే దీనికి సంబంధించి కెమికల్ ఉన్నటువంటి ఆహారాలు కాకుండా లేని ఆహారాన్ని సైతం ప్రస్తుతం అయితే వినియోగిస్తున్నటువంటి తరుణంలో ఇట్లాంటి ఒక మంచి మెసేజ్ ప్రజలకు కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు ఉపయోగపడుతుందనే కాన్సెప్ట్తో ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు, వ్యవసాయ అధికారులు, ఇదంతా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో ఇలాంటి ర్యాలీ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఏదైతే ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఇది అందిపుచ్చుకొని మరింత దీనికి సంబంధించి ఆలోచిస్తూ కూడా పంటల మార్పిడి చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పారు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.